గడిచిన కొద్ది నెల్లుగా పశ్చిమాసియా ప్రాంతం ఒక భయంకరమైన అగ్నిపర్వతంలా రగులుతోంది. ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. ఇరాన్ అగ్రనాయకుల్ని హతమార్చడం, వారి ప్రధాన సైనిక, ఆర్థిక స్థావరాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అయితే ఈ ఘర్షణలు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగాయి. యుద్ధమేఘాలు కాస్త విడిపోయి శాంతి చర్చల దిశగా అడుగులు పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు దేశాలు కూడా ఒక సమగ్ర ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఒక కీలక ప్రకటన చేశారు. బీజింగ్లో చైనా అగ్రశ్రేణి దౌత్యవేత్త వాంగ్ యీతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో జరుగుతున్న చర్చల్లో మేము కేవలం న్యాయమైన, సమగ్రమైన ఒప్పందాన్ని మాత్రమే అంగీకరిస్తాం అని తేల్చి చెప్పారు. ఈ చర్చల ప్రక్రియలో తమ దేశం యొక్క చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన గట్టిగా చెప్పారు. ఇరాన్ చేస్తున్న ఈ డిమాండ్ వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఏకపక్షంగా తమ అణు కార్యక్రమాలను నిలిపివేసి లొంగిపోయే ప్రసక్తే లేదని, ఒకవేళ ఆంక్షలు ఎత్తివేస్తే మాత్రమే బేరసారాలకు అంగీకరిస్తామని ఇరాన్ పరోక్షంగా చెబుతోంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చర్చల పట్ల సానుకూలంగా స్పందించారు. ఇరాన్తో తుది ఒప్పందం కుదుర్చుకునే దిశగా గొప్ప పురోగతి సాధించామని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇక్కడ మనం ప్రధానంగా హర్మూజ్ జలసంధి గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలోని చమురు, ధృవీకృత సహజ వాయువు రవాణాలో దాదాపు 5వ వంతు, అంటే కేవలం 20% ఈ సన్నని సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా దిగ్బంధించి ప్రపంచ ఇంధన మార్కెట్లను బెంబేలెత్తేస్తోంది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ భీకరంగా స్పందించింది. హర్మూజ్ జలసంధిలోకి అమెరికా దళాలు ప్రవేశిస్తే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని, వారి దళాలపై ఖచ్చితంగా దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తుది ఒప్పందం కుదిరే అవకాశాలున్నందున ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను కొద్దికాలం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఈ శాంతి వాతావరణానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అమెరికాపై ఇరాన్ చేపట్టిన సైనిక దాడుల పరంపర ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందంటూ శ్వేతభవనం వద్ద విలేకరులకు స్పష్టం చేశారు. ఆపరేషన్ ముగిసింది, మేము ఆ దశను పూర్తి చేశాము అని అధ్యక్షుడు కాంగ్రెస్కు చెప్పారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో అమెరికా వ్యవహార శైలి పూర్తిగా రక్షణాత్మకమైందని, ముందుగా తమపై దాడి జరిగితే తప్ప తాము కాల్పులు జరపబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ నాయకత్వం వారి ఆర్థిక వ్యవస్థకు కనీవిని ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంటోందని, అయితే ట్రంప్ మాత్రం చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారని రూబియో వివరించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ట్రంప్ కఠినమైన చర్చల శైలి వల్లే ఇరాన్ ఒప్పందానికి అంచున ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ శాంతియుత వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా భారతదేశానికి ఎంతో మేలు చేస్తోంది. ట్రంప్ తన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేయడం, ఒప్పందం వైపు అడుగులు పడ్డంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మంగళవారం ముగింపు సమయానికి బ్యారెల్ $113గా ఉన్న చమురు ధర బుధవారం నాటికి 5% పైగా పడిపోయి $108కు చేరుకుంది. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు అన్న విషయం తెలిసిందే. ఇంధన ధరలు పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ లోటు కూడా భారీగా పెరుగుతుంది.
అందుకే ఇరాన్ అమెరికా యుద్ధ భయాలు తగ్గగానే భారతీయ ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు. శాంతి చర్చలు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా అనేక అడ్డంకులున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు పలుమార్లు విఫలమయ్యాయి. ఏప్రిల్ 8న ప్రకటించిన 2 వారాల కాల్పుల విరమణ గడువు బుధవారం ఏప్రిల్ 22 రాత్రితో ముగిసినప్పటికీ అనధికారికంగా దాన్ని పొడిగించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా బృందం కోరుకుంటున్నది ఒకటే: ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే మార్గాలను పూర్తిగా మూసివేయాలి. అలాగే లెబనాన్, సిరియా, ఎర్ర సముద్రంలో తమ ప్రాక్సీ గ్రూపులకు మద్దతివ్వడం ఆపేయాలి. ఇందుకు విరుద్ధంగా తాము అమెరికా హెచ్చరికలకు భయపడబోమని ఇరాన్ నిరూపించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ టౌస్కా అనే నౌక ప్రయాణించడం ఉద్రిక్తతలను పెంచింది. ఈ నౌకలో మిలిటరీ ఉపయోగాలకు పనికొచ్చే ద్వంద్వ వినియోగ సామాగ్రి ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. అంతేకాకుండా లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులు కూడా ఈ చర్చలకు ఆటంకంగా మారుతున్నాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు కూడా వర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ తమ దాడులను ఆపకపోతే లెబనాన్లోని తమ క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. సమగ్ర ఒప్పందం గురించి మాట్లాడుతున్నప్పటికీ 2 దేశాల లక్ష్యాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆంక్షల ఎత్తివేత, తమ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇరాన్ లక్ష్యంగా ఉంటే, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని తుదిముట్టించి పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు ఎలాంటి ముప్పు లేకుండా చూడటం అమెరికా లక్ష్యం. పాకిస్తాన్ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఈ చర్చలను విజయవంతం చేస్తే ప్రపంచం ఒక పెను ముప్పు నుండి బయటపడుతుంది. అలా జరగని పక్షంలో అమెరికా చెప్పినట్లు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుంది. అది క్రమంగా చమురు ధరల పెరుగుదలకు, మధ్యప్రాచ్యంలో మరో సుదీర్ఘ రక్తపాతానికి దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెలలో ఇస్లామాబాద్లో జరిగే చర్చలు, ట్రంప్ కఠిన నిర్ణయాలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.